Hey, hi folks, welcome back to our little Chikku Vlogs. Please like, watch, share, comment, and subscribe to our channel. సో ఇప్పుడే మేము లేచామండి. ప్రీవియస్ వీడియోలో నైట్ ఈ ఆర్తిగమ్య రిసార్ట్కి వచ్చామని చెప్పాను కదా. సో ఇప్పుడే లేచాము. మా పాప లేచి ఇప్పుడే బాల్కనీ డోర్స్ ఓపెన్ చేస్తుంది. చూస్తే కిడ్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. సో బ్రేక్ఫాస్ట్ చేశాక అలా ఒక రౌండ్ రిసార్ట్ చూద్దామని తీసుకొచ్చాను వాళ్ళని. సో ఇక్కడ చక్కగా ఉయ్యాలలు ఉన్నాయి, హ్యాపీగా వాళ్ళు ఊగుతున్నారు. సో ఉయ్యాలతో పాటు ఇక్కడ చాలా లష్ గ్రీనరీ ఉందన్నమాట. సో ఈ రిసార్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒక ఎత్తైన కొండపైన కింద బీచ్ కానుకొని ఉన్న ప్లేస్లో కన్స్ట్రక్ట్ చేశారనమాట. సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో మేము వెళ్ళే టైంకి అప్పుడే పూల్లో ఫ్రెష్ వాటర్ పడుతున్నారు. సో మా పిల్లలు కాసేపు అలా ఒక రౌండ్ పూల్లో హ్యాపీగా మంచిగా ఆడుకున్నారు, స్పెండ్ చేశారు. సో వాళ్ళకి స్విమ్మింగ్ రాదు, బట్ ఏదో అలా ట్రై అయితే చేశారు. చాలా ఫ్రెష్గా ఉంది వాటర్. ఇక్కడ ఏంటి అంటే కిడ్స్ సెక్షన్కి సపరేట్గా ఉంది పూలు, అండ్ యాజ్ వెల్ యాజ్ ఎల్డర్స్కి కూడా సపరేట్గా ఉంది పూలు. మీరు వాటర్ చూడొచ్చు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో ప్రతిసారి మనం వెళ్ళాం కాబట్టి ఇలాంటి టైంలో ఎప్పుడైనా వాటర్లీ వన్స్ అలా ఫ్యామిలీ ఇలా తీసుకొస్తే కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ నుండి మనం చూస్తే బయట ఇక్కడ ఒక ఓపెన్ వాష్రూమ్ కూడా ఉందన్నమాట. ఇది బీచ్ ఏరియా కాబట్టి మొత్తం ఇసుకతో మనం బీచ్కి వచ్చాక బయట వాష్ చేసుకోవడానికి అలా ఇచ్చారు. సో అక్కడ తర్వాత మేము ఫ్రెష్ అయ్యి సో ఒకసారి మార్నింగ్ బీచ్ వ్యూ ఎలా ఉందో మేము చూసి మీకు చూద్దామని వచ్చాం. మీరు చూడొచ్చు వెళ్ళే దారి అంతా మనకి చాలా గ్రీనరీగా ఉంది, చాలా లష్ గ్రీనరీ అనమాట. పెద్ద చెట్లు, ఎత్తైన కొండలు, పక్కనే సముద్రం. ఆ ప్లేస్ చాలా సీనరీగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై వర్డ్స్ మచ్ మోర్, బట్ నిజంగా అంత బాగుందన్నమాట. సో అక్కడ నుండి మనకి రిసార్ట్ నుండి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక హార్డ్లీ ఒక హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది. సో ఇప్పుడే మేము బీచ్కి వచ్చాం. ఈ బీచ్కి ఒక స్పెషాలిటీ ఏంటి అంటే బీచ్ ఫ్రంట్ వీల్లోనే మనకి రిసార్ట్స్, హట్స్ అవి ఉంటాయన్నమాట. ఇక్కడ చాలా శాండ్ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ వాక్ చేసుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు, ఏమన్నా పిల్లలు గేమ్స్ ఆడుకోవచ్చు. సో రకరకాలుగా చేసుకోవచ్చు. చాలా పెద్దగా ప్లేస్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇప్పుడే మా కిడ్స్ అయితే మళ్ళొకసారి బీచ్లోకి దిగుదామని ప్లాన్ చేసుకుంటున్నారు, ఎస్పెషల్లీ ఇద్దరు చిన్నవాళ్ళు. సో దే లవింగ్ దిస్ ప్లేస్ వెరీ మచ్ అనమాట. సో ఆ వాటర్ని చూస్తూ అలా మనం ఎంతసేపు ఉండగలం, ఎవరైనా ఉండలేరు. అందులో పిల్లలంటే ఇంకా అస్సలు పాసిబిలిటీ కాదు. సో దే ఆర్ థింకింగ్ ఆన్ ఇట్, వెళ్ళాలా వద్దా, ఆడాలా వద్దా. ఫైనల్గా కొన్ని ఫొటోస్ ఇచ్చేసింది మా చిన్న పాప. ఇంకా తప్పకుండా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయింది, నన్ను తీసుకొని వెళ్ళిపోయింది లోపలికి. సో చూడొచ్చు ఇక్కడ మార్నింగ్ టైడ్స్ అలలు అయితే చాలా హైగా వస్తున్నాయి, బట్ చాలా ప్లజెంట్గా ఉందన్నమాట. సో మనం హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు ఇలాంటి ప్లేసెస్ వెళ్ళినప్పుడు. వాటర్ అంత హై టైడ్గా మనకి మధ్యలోకి మనం వెళ్ళకుండా ఒడ్డు నుంచి హార్డ్లీ ఒక 10 మీటర్స్ అవే అలాగా ఉన్న ప్లేస్లో మనకి తీసుకుని హ్యాపీగా ఆడొచ్చు. లైక్ స్విమ్మింగ్ వస్తే స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఈ బీచ్ నేమ్ వచ్చేసి కుడ్లే బీచ్ అనమాట. ఈ కుడ్లే బీచ్ ఏంటి అంటే మనకి పైనుండి చూస్తే ఒక ట్రాంకిల్ సి షేప్లో ఉంటుందన్నమాట. ఈ బీచ్ ఇంకా దీనికి ఫేమస్ అని అంటే లైక్ చాలా పీస్ఫుల్గా, కామ్గా, ప్లజెంట్గా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ అదర్ యాక్టివిటీస్ వచ్చేసి యోగా, మెడిటేషన్, వాటర్ స్పోర్ట్స్ అలాంటివన్నీ ఉంటాయి. మెయిన్ థింగ్ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే మనం సిటీలో చాలా పొల్యూటెడ్ అయ్యి ఉన్న ఎయిర్ని మనం ప్రజెంట్ తీసుకుంటున్నాం. సో ఇలాంటి ప్లేసెస్కి వస్తే ప్రశాంతంగా 1 or 2 days స్పెండ్ చేసినప్పుడు హ్యాపీగా 100% ఫ్రెష్ ఆక్సిజన్ మనం తీసుకోవచ్చు. అండ్ మా పెద్ద పాప మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, తను వాటర్లో దిగడానికి చాలా భయపడుతుంది. ఆమె కొంచెం వాటర్ ఫోబియా ఉంది, అది మెల్లమెల్లగా పోవడానికి ట్రై చేస్తున్నాం.
అండ్ ఇక్కడ మేమైతే ఇంకొంచెం వెళ్ళి అప్పుడే లోపలికి వెళ్ళి వచ్చి మళ్ళీ అక్కడ కూర్చున్నాం. సో ఆ వాటర్ అంతా మా కాళ్ళని తాకి అలలు తాకి చాలా బాగుంది. సో ఈ బీచ్లో ఇంకా ఏంటి అంటే లైక్ మనకి ఇది నార్త్ ఎండ్ నుంచి ఇక్కడ సౌత్ ఎండ్కి ఉన్న బీచ్ని కనెక్ట్ చేస్తూ ప్లేస్ చాలా విశాలంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి పక్కనే ఓం బీచ్ ఉంటుంది. ఓం బీచ్ చుట్టూ దీని చుట్టూ ఎత్తైన చాలా పెద్ద హిల్స్ ఉంటాయి అన్నమాట. సో మనకు చూడగానే చాలా ప్లజెంట్ వైబ్తోనే ఉంటుంది. ఒకసారి మీరు చూడొచ్చు వీడియోలో, ఇప్పుడే మేము బీచ్ ఫుల్ వ్యూ చూపిస్తున్నాం. సో చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు వాటర్ యాక్టివిటీస్ వచ్చేసి బోటింగ్, స్కూబా డైవింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ కడ్లే బీచ్ అయితే మస్ట్ విజిట్. ఎవరైతే గోకర్ణకి వస్తారో డెఫినెట్లీ మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట ఈ కడ్లే బీచ్. సూపర్గా ఉంటుంది. సో మా పాప ఒడ్డున కూర్చొని ఇప్పుడే ఇసుకతో చిన్న ఇల్లు అయితే తయారు చేసింది, చూడొచ్చు మీరు. అండ్ ఈ కుడ్లే బీచ్ చుట్టూ ఏంటి అంటే మెయిన్గా నేను అబ్జర్వ్ చేసింది బ్యాంబూ హట్స్ ఉన్నాయి అనమాట. చాలా బ్యాంబూ హట్స్ ఉన్నాయి. అండ్ మేము వెళ్ళిపోయే టైంలో ఒక ఫారినర్స్ వచ్చారు, లైక్ దే ఆర్ ఫ్రమ్ బెల్జియం. ఇద్దరు సిస్టర్ అండ్ బ్రదర్ వచ్చారు, అరౌండ్ 60 years. సో వాళ్ళ ఆ ఏజ్లో కూడా వాళ్ళకి ఫ్యామిలీకి టైం కేటాయించి వస్తున్నారంటే రియల్లీ గ్రేట్. సో ఇలాంటి ఫ్యామిలీ ట్రిప్స్ ఏదైనా ఉంటే సో చాలా హెల్తీగా చాలా మంచిగా ఉంటుంది. ఎస్పెషల్లీ కిడ్స్తో వచ్చినప్పుడు వాళ్ళకి ఇలాంటి మెమరీస్ అనేవి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో ఈ బీచ్ విజిట్ చేయాల్సింది మోస్ట్లీ నాకు తెలిసి సన్సెట్ అండ్ సన్ రైజ్ వ్యూస్ అనమాట. సూపర్గా ఉంటాయి, స్టన్నింగ్ వ్యూస్ ఉంటాయి. సో మేము కొంచెం నైట్ లేట్ అవ్వడం వల్ల ఎర్లీ మార్నింగ్ లేవలేదు. సో మేము మిస్డ్ ద సన్ రైజ్, బట్ ఎస్టర్డే వీ ఎక్స్పీరియన్స్డ్ ద సన్సెట్ పక్కన ఓం బీచ్లో. సో చాలా బాగుంటుంది. ఇది హిల్ వ్యూ పక్కనే ఉంది కాబట్టి మనకి చాలా బాగుంటుంది. ఇంకోటి ఈ బీచ్లో మనకి వాక్ పాత్ కూడా ఉంది. సో నార్త్ ఎండ్ నుంచి సదరన్ ఎండ్ వరకు హార్డ్లీ 2 to 3 kilometers. సో హ్యాపీగా వాక్ చేసుకోవచ్చు. సో మొత్తానికి మేము బీచ్ నుంచి రిసార్ట్కి వచ్చేసి ఇక వెళ్ళే టైం వచ్చిందనమాట. సో అప్పటికి మేము ఒక 1 hour ఎక్కువనే స్టే చేసాం బీచ్లో. సో ఇక్కడ నుండి మా పిల్లలు అప్పుడే వెళ్ళాలా డాడీ అంటే, సో తప్పకుండా మనం వెళ్ళాలి, ఎందుకంటే మేము వచ్చింది ఓన్లీ 3 days ట్రిప్పే. సో ఇది రోడ్ అనమాట. ఈ రోడ్ వచ్చేసి మనకి కంప్లీట్ హిల్ పైన ఉంటుంది. పక్కన మనకి అంత ప్రొటెక్షన్ ఏరియా కూడా ఏమీ లేదనమాట. సో డ్రైవింగ్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో చుట్టూ మాత్రం సూపర్ గ్రీనరీ అనమాట. ఎవరైతే బాగా గ్రీనరీని ఇష్టపడతారో వాళ్ళకి చాలా మస్ట్ విజిట్ ప్లేస్. సో మీరు ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో మనకి ఎలా కనిపిస్తుందో బీచ్ అనేది. సో మేము అక్కడ డౌన్ ఏరియా నుంచి ఇప్పుడు ఇలా పైకి వచ్చేసి వెళ్తున్నాం అనమాట. సో సూపర్గా ఉంది అసలు ఆ సీనరీ అయితే. సో మనం డ్రోన్ ఎగిరేస్తే ఇంకా చాలా బాగుంటుంది, ఆ విజువల్స్ సూపర్గా ఉంటాయి. సో డ్రైవింగ్ మాత్రం చాలా పీస్ఫుల్గా ప్లజెంట్గా ఉంది. సో గుడ్ టు డ్రైవ్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ రోడ్స్. సో మీరు చూడొచ్చు పక్కనే మనకి ఇటు సైడ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను సాల్ట్ కల్టివేషన్. సో ఆ ప్లేసెస్, బీచ్ పక్కనే ఒక నది ఉందన్నమాట. సో ఇవంతా వచ్చేసి మనకి అరేబియన్ సీ పక్కన ఉంటాయి. ఒక నది వచ్చేసి అరేబియన్ సీలో కలుస్తుంది. పక్కన చిన్న చిన్న హౌసెస్, ఆ కొబ్బరి చెట్లు, ఆ వెదర్ సింప్లీ సూపర్. మస్ట్ విజిట్ ప్లేస్ గోకర్ణ. వెల్ కంపేరింగ్ టు గోవా, ఐ మస్ట్ సజెస్ట్ దోస్ హూ వాంట్ టు విజిట్ బీచ్ ప్లేసెస్, గో విత్ గోకర్ణ. సూపర్ ఎక్స్పీరియన్స్. సో అక్కడ నుండి మేము మెయిన్ రోడ్కి వచ్చాక, సో మాకు అంత ముందు రోజే తెలిసింది ఇక్కడ నుండి మృదేశ్వర్ దగ్గరలో ఉంటుందని. బట్ మాకున్న తక్కువ టైంలో వెళ్ళాలా వద్దా అని ఆఖరికి ఆ షోడే మమ్మల్ని తీసుకెళ్ళినట్టు ఫైనలైజ్ అయ్యి కొంచెం దూరం ముందుకు వెళ్ళి మళ్ళీ మేము ఆ బీచ్ మృదేశ్వర్ టెంపుల్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఐ రిటర్న్ మై కార్. ఇప్పుడు మీరు చూస్తుంది అదే రిటర్న్ తీసుకొని మళ్ళీ మేము మృదేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాం. ఈ రోడ్ వచ్చేసి మనకి కన్యాకుమారికి వెళ్తుందన్నమాట. ఈ హైవే చాలా బాగుంది అండ్ 4 ways హైవే మనకి. సో డ్రైవింగ్ టూ కంఫర్టబుల్. సో ఎవరైతే రోడ్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తారో సో మస్ట్ విజిట్ ఈ ప్లేసెస్ అన్నీ. బట్ మనకి ఇక్కడ నుంచి ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా ఉన్నాయన్నమాట, లైక్ ఉడిపి అండ్ మ్యాంగ్లూర్. ఇక్కడ నుంచి హార్డ్లీ 200 kilometers. సో మనం ఒక 1 week ప్లాన్ చేసుకుంటే ఈ ట్రిప్స్ అన్నీ హ్యాపీగా మనం రోడ్ ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చు. సో రోడ్ ట్రిప్స్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం ప్రతి ఒక్క సీనరీని మనం చూస్తూ మనం దాన్ని ఫీల్ అవుతూ వెళ్ళొచ్చు. సో మేము ఇప్పుడే మృదేశ్వర్కి వెళ్ళాం. సో ఇది మృదేశ్వర్ ఎంట్రన్స్ అనమాట.
సో దాదాపు అందరికీ తెలుసు బృహదేశ్వర్ అనేది చాలా ఫేమస్ శివాలయం ఉంటుంది అక్కడ. సో ఈ బృహదేశ్వర్ టెంపుల్ వచ్చేసి ఏంటి అంటే ఎలా ఏర్పడింది అని అంటే, నేను ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పాను, ఏదైతే ఆత్మలింగం ఉందో దాన్ని బ్రాహ్మణ బాలుడి రూపంలో వచ్చి వినాయకుడు అడిగితే అప్పుడు రావణుడు అతనికి ఇచ్చి సంధ్యావదనానికి వెళ్తాడు. సో అతను వచ్చేలోపే ఈ బాబు శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు, ఆత్మలింగాన్ని. అప్పుడు రావణాసురుడు చాలా కోపంతో ఆ శివలింగాన్ని చాలా ముక్కలుగా చేసేసి ఒక్కొక్క దగ్గర పడేస్తాడనమాట. సో అలా ఒక్కొక్క దగ్గర పడిన దాంట్లోనే వన్ ఆఫ్ ద ప్లేస్ వచ్చేసి మన బృహదేశ్వర్ అనమాట. ఈ బృహదేశ్వర్ టెంపుల్ వచ్చేసి ఏంటి అంటే కందుక హిల్ పైన ఉంటుందన్నమాట. ఇది మనకి చుట్టూ 3 సైడ్లు వాటర్ ఉండి ఒక్క దగ్గర మాత్రమే ఈ గుట్ట ల్యాండ్ ఉంటుందన్నమాట, కందుక హిల్. సో ఇది కంప్లీట్ పెనిన్సులర్ ల్యాండ్. సో చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇక్కడే వరల్డ్స్ 2nd లార్జెస్ట్ టాలెస్ట్ శివ స్టాచ్యూ చూసుకోవచ్చు అనమాట. ఈ శివ స్టాచ్యూ వచ్చేసి లైక్ ఆల్మోస్ట్ 123 feet, అంటే అరౌండ్ 37 meters హైట్. సో ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి లైక్ ఆల్మోస్ట్ 2 years తీసుకుంది టైము. సో ఈ స్టాచ్యూ బిల్డ్ చేసింది శివమొగ్గ నుండి వచ్చిన కాశీనాథ్ అండ్ ఇంకా మిగతా స్కల్ప్టర్స్ అనమాట. సో దీన్ని కంప్లీట్గా ఫినాన్స్ చేసిన ఒక వ్యక్తి ఆర్ఎన్ శెట్టి, ఆయన బృహదేశ్వర్ మ్యాన్ అని కూడా అంటారు. సో ఇట్ కాస్ట్ లైక్ అప్రాక్సిమేట్లీ 50 billion అయిందంట. అండ్ చూడడానికి అయితే చాలా సూపర్గా ఉంటుంది. పక్కనే నంది, పక్కన మనకు అంత పెద్ద టాలెస్ట్ శివ స్టాచ్యూ, అటు పక్కన సముద్రం, వెనకాల సముద్రం, రైట్ సైడ్లో సముద్రం, కొండపైన దేవుడు. అసలు సింప్లీ సూపర్. ఈ ప్లేస్ మస్ట్ విజిట్ అండ్ మస్ట్ వర్తి. సో చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ మనకి ఈ ప్లేస్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM to 1 PM, తర్వాత 3 PM to లైక్ అరౌండ్ 8-8:30 PM వరకు ఉంటాయి అన్నమాట. సో మేము ఆఫ్టర్ లంచ్ వచ్చాము, అప్పుడే ఓపెన్ చేశారు. లైక్ ఇది అరౌండ్ 3:30 అలా వెళ్ళాము. సో ఇక్కడ ఉన్న గోపురం ఏంటి స్పెషాలిటీ అంటే 20 floors ఉంటుందన్నమాట. సో ఈ 20 floors మనకి లైక్ ఆల్మోస్ట్ టిల్ 18 floors వరకు లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. సో దానికి ఒక 10 rupees అలా ఛార్జ్ చేస్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కి వ్యూ మొత్తం చూడొచ్చు. సో మేము ఇప్పుడే టెంపుల్ బ్యాక్ సైడ్ ఒకసారి చూద్దామని వెళ్తున్నాము. సో శివ స్టాచ్యూ మొత్తం దాని పక్కనే నాగపాముతో శివుడి మెడలోకి అసలు కింది నుండి చూడడానికి అసలు చాలా సూపర్గా ఉంది అసలు. అండ్ ఎస్పెషల్లీ చుట్టూ వాటర్ ఉండడం వల్ల మనకి బృహదేశ్వర్ టెంపుల్కి ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ప్రెట్టి అడ్వాంటేజ్, అసలు చూడడానికి సూపర్గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మన బీచ్ నుండి ఈ వ్యూ చూస్తే అయితే ఇంకా అసలు 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటాడు దేవుడు. చూడగానే మనకి సూపర్గా ఒక మంచి వైబ్, ఒక పాజిటివ్ వైబ్ వస్తుందన్నమాట. సో మనకి సింప్లీ సూపర్ స్టన్నింగ్ వ్యూ ఉంటుంది. సో అక్కడ నుండి మాకు యాక్చువల్గా కింద కార్ పార్కింగ్ ప్లేస్ దొరకలేదనమాట. సో మేము డైరెక్ట్గా పైన స్టాచ్యూ దర్శనానికి వచ్చేసి మళ్ళీ కిందికి వెళ్తున్నాం. ఇప్పుడే దర్శనం అయిపోయింది. అండ్ పక్కన కొన్ని ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో అవి మనకి అయిపోతే కూడా ఇంకా ఈ ప్లేసెస్ చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి ఇక్కడే స్టాచ్యూ నంది కానీ, అక్కడే మనకి రావణాసురుడు ఆత్మలింగాన్ని ఎవరైతే బాల వినాయకుడికి ఇస్తున్న స్కల్ప్చర్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. దోస్ ఆర్ లైక్ సింప్లీ సూపర్. సో ఇక అవి చూడొచ్చు మనం కిందకి వెళ్తున్నప్పుడు విజువల్స్లో ఉంటాయి. అండ్ ఇక్కడ మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ కూడా ఉందన్నమాట. లైక్ ఇక్కడ కూడా మనం అట్లీస్ట్ ఒక 2 days స్పెండ్ చేస్తే మనం హ్యాపీగా అన్నీ కవర్ చేయొచ్చు. సో పక్కన కొన్ని కాటేజెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. లైక్ మనము ఆ కాటేజెస్లో నుంచి కూడా బీచ్ వ్యూ చాలా బాగుంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టు ఇదే అన్నమాట. ఇక్కడే రావణాసురుడు మన బాలబ్రాహ్మణి రూపంలో ఉన్న వినాయకుడికి ఆత్మలింగాన్ని ఇస్తున్నాడు. సో తన కోపంతో ఏదైతే ఆ రావణాసురుడు ఎందుకు ఇలా చేసావని ఇస్తే ఒక్కొక్క దగ్గర లింగాన్ని ఒక్కొక్క ప్లేస్లో వేసినప్పుడు ఇలా మనకి ఇక్కడ ఈ గుట్ట పైన వెలిసిందే ఈ బృహదేశ్వర ఆలయం అన్నమాట. సో మనం ఇక్కడ నుంచి కిందికి దిగితే మనకి శిఖర బృహదేశ్వర ఆలయం ఉంటుంది, మెయిన్ టెంపుల్. సో మేము ఇప్పుడే ఆ టెంపుల్కి వెళ్ళాలని కిందికి వస్తున్నాం. సో ఇది అనమాట, ఇది అయితే ఈ టెంపుల్కి హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో 20 floors తోని మనకి టవర్ ఆఫ్ బృహదేశ్వర్ ఉంటుంది. నేను ఇందాకే మీకు విజువలైజేషన్లో చెప్పాను శివుడి కింది నుండి చాలా బాగుంటాడని. చూడొచ్చు మీరు వీడియోలో, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుండి మేము కిందికి వెళ్ళి ఇక్కడ లోపలికి వెళ్ళి ఇప్పుడు శ్రీకర బృహదేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం.
ఇక్కడే ఒక చిన్న మ్యాజిక్ ఏం జరిగిందంటే మా చిన్న పాప మాకు చెప్పకుండా డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళిపోయింది. మేము ఒక 5 to 10 మినిట్స్ అయితే చాలా షాక్లో ఉండిపోయాం. ఏమైంది, ఎక్కడికి వెళ్ళిందని. మేము అలా చుట్టూ మొత్తం వెతికి అడిగి లోపలికి వెళ్తే మమ్మల్ని రివర్స్లో క్వశ్చన్ చేస్తుంది, మీరు ఎక్కడికి వెళ్ళారని. సో చాలా కోపం వచ్చింది. బట్ తర్వాత వీ ఫెల్ట్ ఓకే గుడ్, మొత్తానికి అయితే దొరికిందనేసి. బట్ పిల్లలతో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి ప్లేసెస్కి మనం వెళ్ళినప్పుడు. అది ఇప్పుడు జోక్ ఆఫ్ మెమరీ లాగా ఉండిపోయింది. బట్ వీ నీడ్ టు బి కేర్ఫుల్. సో మనకి ఎంట్రన్స్లోనే ఇలా వినాయకుళ్ళు ఉంటాయి టవర్ దగ్గర, చూడడానికి చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ నుంచి మనకి కంప్లీట్గా ఆ టాలెస్ట్ శివ స్టాచ్యూ కనిపిస్తూ ఉంటుంది. మనకి అది ఇంకా చాలా అంటే చాలా కంటికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడడానికి. ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే టెంపరేచర్ తక్కువగా ఉన్న చుట్టూ వాటర్ ఉండడం వల్ల హ్యూమిడిటీ చాలా ఉంది అసలు. సో మనం ఈ వెదర్కి అలవాటు పడి అక్కడికి వెళ్ళి ఉండాలంటే ఇట్ విల్ టేక్ మినిమం 2 or 3 days అన్నమాట మన బాడీ అడ్జస్ట్ అవ్వడానికి. సో అది కొంచెం హ్యూమిడిటీ వేడి చాలా ఎక్కువగా ఉంటుంది ఏ బీచ్ ప్లేస్లో అయినా. సో ఇక్కడ 3 ప్లేసెస్లో వాటరే ఉండడం వల్ల ఇంకా ఎక్కువగా ఉందన్నమాట. సో మేము ఇప్పుడే దర్శనానికి లోపలికి వెళ్తున్నాం. ఒక్కసారి మనం ఇంకా దర్శించుకున్నామంటే మన మనసుకి చాలా ప్రశాంతతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ స్వయంభుగా వెలిసిన శివాలయాలు కాబట్టి అవి మన మనసుకి చాలా ప్రశాంతతనిస్తాయి. అండ్ ట్రై టు విజిట్, ఎవరైతే వెళ్ళలేదో ఫ్యామిలీతో విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఫ్యామిలీ ఆర్ విత్ ఫ్రెండ్స్, గుడ్ టు విజిట్. సో మనకి ఇది ఆలయం పక్కనే మనకి వినాయకుడు ఆలయం ఉంటుందన్నమాట. సో వినాయకుడు ఆలయం కూడా దర్శించుకొని కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అవుతున్నాం. సో అది ఎందుకంటే జస్ట్ బికాజ్ ఆఫ్ హ్యూజ్ హ్యూమిడిటీ అనమాట. సో ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ ఉంటుంది. సో శివుడి పరివారానికి సంబంధించిన గుళ్ళన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నది స్వర్ణరథం లోపల కనిపిస్తుంది. కంప్లీట్గా మనకి మొత్తం గోల్డ్తో తయారు చేసిన స్వర్ణరథం అన్నమాట. ఆ స్వర్ణరథాన్ని కూడా మేము దర్శించుకొని 2 అడుగులు ముందుకు పోయగానే మనకి ఇక్కడ పార్వతీదేవి టెంపుల్ కూడా ఉంటుంది. సో అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకొంచెం ముందరికి వచ్చాం. సో మేము వెళ్ళిన రోజు అంత క్రౌడ్ అయితే ఏమీ లేరు. బట్ మోస్ట్ ఈ టెంపుల్ విజిటెడ్ ప్లేస్ అయితే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఎర్లీ ఇన్ ద ఈవినింగ్. ఎందుకంటే మనకి చాలా బాగా అనిపిస్తాడు దేవుడు సన్సెట్ ఆర్ సన్ రైజ్ ఆ టైంలో కంప్లీట్ చుట్టూ వాటర్ లైటింగ్ ఎఫెక్ట్తో. సో మస్ట్ విజిట్ ప్లేస్. సో ఎవరైతే మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ విల్ హెల్ప్ అస్ టు గెట్ విత్ ద మోర్ కాంటెక్స్ట్. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్.